హలో నమస్తే, నేను మీ శివాజీని. ఈరోజు అయితే అప్డేట్స్ మనం నవీన్ రామ్ సింగ్ గురించి మాట్లాడుకుందాం. సో తనైతే తనకున్న ఆస్తులు, తనకున్న స్థలం, తనకున్న సొంత కారు, బీటెక్ అయిపోయిన తర్వాత మంచి తార్ కారు కొనుక్కున్నాడు ఆస్తో. సో ఆ కార్ని, స్థలాన్ని అమ్మేసుకొని జనానికి హెల్ప్ చేయడం, తనకు వస్తున్న శాలరీలోంచి బాగలేని పిల్లలకి, కాళ్ళు లేని వాళ్ళకి బండిలు ఇవ్వడం, చాలామందికి సపోర్ట్గా నిలిచాడు. ఎంతోమంది తనని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో సపోర్ట్ చేసే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. ఈరోజు అయితే తన గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే తనకు నెగిటివ్గా రిస్క్ తీసే వాళ్ళు ఉన్నారు, తన నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. హెల్ప్ చేసి తను అందుకున్న అంటే అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్లు చాలామంది చెప్తున్నారు. సో అవి మొత్తం నిజాలా అబద్ధాలా అంది అంటే కొన్ని రోజుల్లో అది బయటపడుతుంది. అది స్కామ్ కాదా అంది, అది ఎవరికి తెలియలేని విషయం. ఎందుకంటే ఈరోజు నేను పర్టికులర్గా ఆయన గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, నాకు తెలిసినంత వరకు అయితే తను చాలా గొప్ప కార్యాలు చేశాడు, మంచి పనులు చేశాడు. సో ఓపెన్గా ప్రతిదీ మనకు చూపిస్తున్నాడు, అన్నీ మన కళ్ళ ముందే జరిగిస్తున్నాడు. సో అదేవిధంగా నీకు నచ్చితే హెల్ప్ చేయడం, లేకపోతే లేదు. సో తన ఒక స్కానర్ పెట్టాడు, తన మాటలకి ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు ఎంతోమంది హెల్ప్ చేశారు. అయితే ఈరోజు తను ఒక 2 కోట్లు తీసుకొని సపరేట్గా పెట్టాడు అని చాలామంది రీల్స్ తీయడం జరుగుతుంది. అది అబద్ధమా నిజమా అని మనం అయితే చెప్పలేం. సో నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి అయితే నేనైతే ఏమనుకుంటున్నా అంటే చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే సపోర్ట్ చేస్తాడు, తనకున్న పళ్ళన్నీ ఆపుకొని ఎంతోమందికి సపోర్ట్ చేస్తాడు. ఈరోజు అలాంటి వాళ్ళు చూస్తే ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా ఎక్కువ మంది వస్తారు. సో ఇప్పుడే అటువంటి వ్యక్తులను మనం తొక్కేసి ఫ్రాడ్ ఇది అది తెలియకుండా మాట్లాడుకుని వీడియోస్ తీసేసి ఏదో 10 మంది 1000 మంది చూస్తున్నారు కదా మన వీడియోస్ అని చెప్పి నిందలేయడం కంటే, మనోడు తప్పు చేశాడు, మనోడు ఫ్రాడ్ చేశాడు, స్కామ్ చేశాడని మనం నిరూపిస్తే అప్పుడు వీడియోస్ తీస్తే బాగుంటుంది. సో ఎందుకంటే మంచి పని చేస్తున్న వ్యక్తి తన థింకింగ్ ఏంటి, నేను ఇంత మంచి పని చేసిన నా గురించి మళ్ళీ రాంగ్గా మాట్లాడుతున్నారు, రాంగ్గా చేస్తున్నారని వాళ్ళని బాధ పెట్టడం తప్ప ఏమీ లేదు. సో నేను మాట్లాడుతున్న వీడియోలో అది అందరికీ ఒక స్కానరు పెట్టాడంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యి మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు వీడియో తీస్తాడు, ఆడు హెల్ప్ చేస్తాడో లేదో తెలియదు, కానీ చేసిన వాళ్ళు వీడియో తీయాలని లేదు, చేయని వాళ్ళు వీడియో తీయాలని లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఒక వీడియో తీస్తే ఒక వ్యక్తి జీవితం తను ఎలా ఆలోచిస్తాడు, ఎలా థింక్ చేస్తాడని మనం చూసుకోవాలి. సో ఈరోజు నేనేమంటున్నానంటే, స్టేషన్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, స్కామ్ చేసే వాళ్ళు ఎవరైనా బయటపడాల్సిందే. సో చూద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.